నేను ఇందులోకి రాకముందు ఒక స్కూల్ ఆయన అక్కడ 15 సంవత్సరాలు చేసి 8,000 వచ్చింది. ఇలాంటిది ఒక మీటింగ్ వచ్చి నన్ను పరిచయం చేసి మా గ్రేట్ అప్పుడు పాండు సారు, మన మహాగురు గారు ఎంఎస్ సార్ 3 సార్లు రుణపడి ఉంటాను. ఇలాంటి ఒక మీటింగ్ వచ్చి చదువు లేదు, పెట్టుబడి లేదు, వయసు లేదు, మంచి విషయం వేరే వాళ్ళకి చెప్పొచ్చా లేదా? అలాంటి కొన్ని ప్రోడక్ట్ వాడుకొని నాకు వచ్చిన రిజల్ట్ ఒక 4 చెప్పాను. ఆ 4 తీసుకొచ్చి ఒక మీటింగ్లో కూర్చోబెట్టినా. మీటింగ్లో కూర్చొని ప్రోడక్ట్ వాడుకొని వాళ్ళకు చెప్పిన ఒక 3 నెలలు అయినాక 7,450 రూపాయలు చెక్ వచ్చింది నాకు. $7,400 వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించిన, నీ స్కూల్లో చేసే దేనికి చెప్పాలి, డబ్బులకే కదా. ఇదేదో బాగానే ఉందన్నట్టు కొన్ని మీటింగ్లకు వచ్చి తెలుసుకున్నా. ఇప్పుడు నేను చేయబట్టి 3 సంవత్సరాలు. ఇప్పుడు నాకు ఒక నెలకి 4,55,287 రూపాయలు. బయట ఏ జాబులైనా కూడా చేస్తేనే ఉంటది, చేస్తేనే ఇస్తారు, ఉంటేనే ఇస్తారు. అవునా కదా? ఇలా చాలా మంది గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి చేస్తారు. ఎందుకంటే 3 జనరేషన్ ఉంది. 3 సంవత్సరాలు ఎక్కడైనా చూడండి, మేము 20 సంవత్సరాలు చేసినా చేస్తేనే ఇస్తారు, ఉంటేనే ఇస్తారు. అవునా కదా? నాకు ఒకటే సార్ అనిపించింది, స్కూల్లో చేస్తున్నా కదా, చేస్తూ ఏమైనా అయిపోతే నాకు ఇస్తారా బయట?